హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ అని అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అయితే ఉంది కదా. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అంతేకాకుండా సో పేపర్ అనేది అయితే ఏ విధంగా ఉంటుందో మొత్తం క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తున్న క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే 80 to 90 మార్క్స్ అనేవి అయితే సింపుల్గా అయితే వస్తాయి అనమాట. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే సో డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇక టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లూ ప్రింట్ అనేది అయితే చూసిన తర్వాత అప్పుడు మనం అయితే వెళ్ళదు ఏ మార్క్స్ వస్తాయో ఇక్కడ అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ నుంచి సో 40 మార్క్స్ అయితే వస్తాయి. సో సెకండ్ యూనిట్ నుంచి 20 మార్క్స్, థర్డ్ యూనిట్ నుంచి 10 మార్క్స్, ఫోర్త్ యూనిట్ నుంచి 15 మార్క్స్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుంచి సో 15 మార్క్స్. టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే పేపర్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయంటే సో మనకి 1 to 12 వచ్చేసరికి సో మనకి 12 మార్క్స్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 1 మార్క్. సో నెక్స్ట్ వచ్చేసరికి 2 మార్క్స్ అయితే ఉంటుంది, తర్వాత 4 మార్క్స్ ఉంటుంది, తర్వాత ఎస్ఏస్ 8 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో పేపర్ ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది, ఇదంతా 1 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 2 అని చెప్పేసి వచ్చేసరికి 2 మార్క్స్ అనమాట. సెక్షన్ 3 వచ్చేసరికి 4 మార్క్స్ అండ్ సెక్షన్ 4 వచ్చేసరికి 8 మార్క్స్ అనమాట. ఓకేనా. సో ఇంకా మనకి సో టాపిక్లో వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 1 మార్క్ క్వశ్చన్స్ అని చెప్పేసి నేనైతే ఇచ్చాను. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో ఈ యూనిట్ నుంచి సో మనకి 40 మార్క్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో 40 మార్క్స్లో అట్లీస్ట్ కనీసం ఒక 5 మార్క్స్ అంటే ఒక 1 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ దగ్గర ఒక 5 మార్క్స్ అయితే 1 మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 6 ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక 3 to 4 అయితే రావచ్చు. ఓకేనా. సో కాబట్టి అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ 2 మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ 4 అయితే ఇచ్చారు. సో కాబట్టి మీరు ఏంటంటే ఈ 4 ప్రిపేర్ అనుకోండి ఖచ్చితంగా 1 or 2 అయితే వస్తాయి అనమాట. సో అలాగే ప్రతి లెసన్కి కూడా షార్ట్ చేసి అయితే ఇచ్చాను. సో ఇవి ప్రిపేర్ అయ్యారంటే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో 8 మార్క్స్ కూడా చూసుకోండి. సో 8 మార్క్స్ జస్ట్ 4 ఇచ్చాను. సో ఈ 4 ప్రిపేర్ అయితే ఈ 4 మోడల్స్ లేదంటే ఈ 4 సమ్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 2 to 3 సమ్స్ అయితే వస్తాయి. ఓకేనా. అండ్ 4 మార్క్స్ కూడా సేమ్ అదే విధంగా. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించి సెకండ్ యూనిట్, సో థర్డ్ యూనిట్కి సంబంధించి థర్డ్ యూనిట్ అన్నీ కూడా అలాగే అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి ఒకసారి ఏంటంటే మీరు ఈ పేపర్ అంతా కూడా చెక్ చేయండి. సో ఇది వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇది చెక్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అన్నీ కూడా సో జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ పేపర్ ప్రిపేర్ అంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే 90+ మార్క్స్ అనేది కంపల్సరీగా అయితే వస్తాయి. వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.